తూప్రాన్ ప్రజలందరికీ నమస్కారాలు. అంతేకాకుండా శ్రీ సీతారాముల వారి కళ్యాణ శుభాకాంక్షలు. నా పేరు కె శ్రీనివాసాచారి. ఒక పెద్ద మనిషి శ్రీరాముని గుడిలో నిలబడి అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద గంభీరమైనటువంటి మాటలు మాట్లాడారు. అవి అన్ని వింటుంటే చాలా గమ్మత్తుగా, చాలా సరదాగా అనిపించింది నాకు. అయితే వారు మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఒకటి రెండు నేను ఉదాహరించి ఆ తర్వాత వారికి 2-3 ప్రశ్నలు వేస్తాను. ఒకటవది ఏంటి అంటే, తూప్రాన్లో గెలవడం అనేటువంటిది, తర్వాత శ్రీ సీతారాముల వారికి సేవ చేసుకునేటువంటి భాగ్యము తమకు అసలు ఊహించనిదని, ఆ భాగ్యము ఎంతో గొప్ప మంచి పుణ్యాలు చేస్తే తమకు లభించిందని వారు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వారి గెలుపు, తన భార్య గెలుపు అనేటువంటిది ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది అని వారు చెప్పారు. నిజానికి మీ గెలుపు మీకే కాదు, మీ వార్డు వాళ్లకు, మొదటి వార్డు ప్రజలకు, అంతేకాకుండా తూప్రాన్లో ఉన్న మిగతా 15 వార్డుల ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు తూప్రాన్ మండలము ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. అందరూ అంటున్న విషయం ఒకటే, మళ్లీ గెలిచిండ్రా వాళ్లే అని. నిజంగా ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం ఉంది. కాబట్టి ఆ ఆశ్చర్యము వెనక ఉన్నటువంటి అసలు విషయాలు ఏమిటో అది ఆ పెద్ద వ్యక్తికి తెలుసు. తాను ఎలా గెలిచింది, తాను ఏమేం చేసింది. పురోహితుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, పురానికి హితం చేసేవాడు, ముందుండి హితం చేసేటువంటి వాడిని పురోహితుడు అంటారు. కానీ ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి మళ్లీ కుర్చీల మీద కూర్చోబెట్టేటువంటి వాళ్ళు పురోహితులు గారు. అదేమంటారో మీరే అర్థం చేసుకోండి. ఇంకా రెండో విషయం ఏమిటి అంటే, దేవుని సొమ్మును తిన్నటువంటి ప్రతి ఒక్కరూ పూర్తిగా నాశనం అయిపోతారని ఆయన చెప్పడం జరిగింది. దేవుని గుడికి, దేవునికి అపకారం చేసిన వాళ్ళందరూ నాశనం అయిపోతారని ఆయన చెప్పడం జరిగింది. నేను ఈ పెద్ద మనుషులిద్దరిని, ముగ్గురిని నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి. తూప్రాన్లో ఉన్నటువంటి తూర్పు వైపున ఉన్నటువంటి రామాలయం ముందు డంప్ యార్డును పెట్టేటువంటి ప్రతిపాదన చేసింది ఎవరు? తూప్రాన్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి శ్రీరామాలయం ముందు వేసి తగలబెట్టి దాన్ని ఒక డంప్ యార్డ్ లాగా చేస్తామని చేసినటువంటి ప్రతిపాదన చేసింది ఎవరు? ఇక రెండవది, శ్రీ సీతారాముల దేవాలయానికి సంబంధించినటువంటి ఆలయ భూములను కొల్లగొడదామనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారెవరు? దానికి సహాయం చేసినటువంటి వాళ్ళెవరు? దాన్ని రకరకాలైనటువంటి వ్యక్తులు అడ్డగిస్తే వాళ్ళందరినీ ఏ రకంగా భయపెట్టి భయభ్రాంతులకు లోను చేసింది ఎవరు? ఇక మూడవ ప్రశ్న, హనుమాన్ దేవాలయానికి ఉన్నటువంటి భూమిని ఎవరు కబ్జా చేయించాలని ప్రయత్నం చేశారు? ఎవరు కొనుక్కుందామని ప్రయత్నం చేశారు? కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ ప్రతిపాదనలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు ఇప్పటికి కూడా మంచిగా ఉన్నారు కదా. కాబట్టి వారు సీతారాముల మీద ఒట్టు వేసి వాళ్ళు చెప్పవలసినటువంటి పని ఏంటి అంటే, నేను అడిగినటువంటి ఈ 3 ప్రశ్నలకు రేపు పొద్దున వాళ్ళు సీతారాముల మీద వాళ్ళు ఒట్టు వేసి మరి దానికి జవాబులు చెప్పాలి. తాము కాదని జవాబులు చెప్పాలి. ఒకవేళ జవాబులు చెప్పకపోతే అది వారే చేసినట్టుగా అంగీకరిస్తారు తూప్రాన్ ప్రజలు. కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు మీకేమైనా ఉందా? రాజ్యాంగం మీకేమైనా తెలుసా? ఎప్పుడైనా రాజ్యాంగం ముఖం చూసిర్రా మీరు?
ఇది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ముఖం ఎప్పుడైనా మీరు చూసిరా? అంబేద్కర్ గారు చాలా గొప్పగా రాశారు రాజ్యాంగాన్ని. కానీ మీలాంటి వాళ్ళు వస్తారని ఆయన ఊహించలేదు. నిజంగా ఇవన్నీ పెట్టినటువంటి ప్రతి నిబంధనలను అనగదొక్కినటువంటి వారు, ఉల్లంఘించినటువంటి వారు మీలాంటి వారు కాదా? తూప్రాన్ కు సంబంధించినటువంటి డబ్బు 1 రూపాయి కూడా నేను తినలేదు అని ఆ పెద్ద మనుషులు రేపొద్దున సీతారాముల పైన ఖచ్చితంగా ప్రమాణం చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి వీటికి జవాబులు చెప్పండి. ఈ పరిస్థితి ఎవరి కాలంలో వచ్చిందో చెప్పండి. ఈ ట్యాక్సులు ఇవన్నీ కూడా ఎవరి కాలంలో పెంచారో చెప్పండి. కాబట్టి రాజ్యాంగం తెలియకుండా, రాజ్యాంగం మీకు హక్కు ఇవ్వలేదు, ఇది రాజ్యాంగపరమైనటువంటి హక్కు కాదు, దానికి ఒక కమిటీ ఉంటది, ఆ కమిటీ వాళ్ళు నిర్వహిస్తారు. ఎవరైనా పూజాప్రతులు అవన్నీ సంబంధించినటువంటివి. మీరు రాజకీయాన్ని మతాన్ని ఎందుకు కలపాలని ట్రై చేస్తున్నారు? మీకేమవసరం? అసలు మా తూప్రాన్ సంబంధించినటువంటి విషయాల్లో మీరొక గెస్ట్ మాత్రమే. అర్థం లేని విషయాల గురించి మాట్లాడే అర్హతనే మీకు లేదు. ఆ అర్హత మిమ్మల్ని గద్దె దించినప్పుడే పోయింది. మిమ్మల్ని, మీకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు మిమ్మల్ని గత 2 సంవత్సరాల క్రితము మిమ్మల్ని గద్దెదించినప్పుడే ఆ గౌరవాన్ని మీరు కోల్పోయింది. తూప్రాన్ లో ఎవరైనా ఒక్కరు ఆనందంగా ఉన్నారా చెప్పండి మీ గెలుపును చూసి? కొంతమంది తప్ప, 2-3 తప్ప మిగతా ఎవరైనా ఒక్కరు ఆనందంగా ఉన్నారా చెప్పండి. కాబట్టి పెద్ద మాటలొద్దు, గంభీరమైనటువంటి మాటలు మాట్లాడితే జరగదు. అన్ని విషయాలు మెల్లమెల్లగా అన్ని బయటకు వస్తాయి. మీరు అన్ని మంచిగా చేసి ఉంటే నా మీద 10 లక్షల రూపాయలు మీరు దావా వేసారు. 10 లక్షల రూపాయలు మీ పరువు పోయిందని, నేనేమో మీ పరువు తీసేసినా అని నా మీద దావా వేసారు. ఆడ జడ్జి దగ్గరికి వచ్చి ఏడుస్తారు, మళ్ళా బయటకు వచ్చినాక మంచిగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ నాటకాలు, ఇవన్నీ బంద్ చేయాలి. ఇవన్నీ కపట నాటకాలు అందరికీ తెలుసు. మీరేమేం గేమ్స్ ఆడుతుర్రో తెలియనంత అమాయకులేం కాదు తూప్రాన్ ప్రజలంటే. మీకు రాజకీయ అనుభవము, రాజకీయ పరిపక్వత చాలా తక్కువ ఉన్నది. అందుకోసమే మీరు అనవసరమైనటువంటి పనులు చాలా చేసి మీరు పదవి విచ్యుక్తి పొందిర్రు. తొలి చైర్మన్ అని చెప్పుకుంటున్నారు. మీరు తొలగించబడినటువంటి చైర్మన్. చరిత్ర రాసి పెట్టింది. మరి చరిత్రలో, ఈ తూప్రాన్ చరిత్రలో మళ్ళీ అలాంటి వాళ్ళు ఉండరు. ఇక మీరు చేసినటువంటి ఒక మంచి పని చెప్పండి. ఇది నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. తూప్రాన్ ప్రజలు కూడా ఆలోచించాలి. అమూల గుడి సంబంధించినటువంటి 1 రూపాయి కూడా మేము తినలేదు అనేటువంటి ఆ ప్రతిజ్ఞ మీరు చేయాలి. ఆ ఒట్టు మీరు పెట్టుకోవాలి. ఇది జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ విషయాల గురించి ఆలోచించండి. ఇది మన తూప్రాన్, మనమే ఏలుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు.